విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి నారా లోకేష్ కూడా పరామర్శించడం జరిగింది. బాధిత కుటుంబాలకు తాము అంతా అండగా ఉంటామని భరోసాను కల్పించారు లోకేష్. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకోవలసిన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వైద్యులను కూడా ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు, దానికి గల కారణాలను మంత్రి లోకేష్ కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ భరత్, టీటీడీ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పిన మంత్రి లోకేష్ ప్రభుత్వ పరంగా ఎన్ని రకాల విధాలైనా అండగా ఉంటామో కూడా వివరించారు. స్టీల్ ప్లాంట్ నిమిత్తం నిరంతరం కృషి చేస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. గతంలో అంతా కలిసికట్టుగా పోరాడటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగామని ఆయన గుర్తు చేశారు. ఇక ఈ ప్రమాదంపై ఇప్పటికే ఒక కమిటీని వేశామని, కమిటీ సభ్యులు పరిస్థితిని అంచనా వేసి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తారని కూడా అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడు జరగకుండా నిరోధించడానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను నివేదిక ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు మంత్రి లోకేష్. కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోవటం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలో, అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించి వెళ్ళేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరమైతే నేను క్యాబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తారు.